అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరి మనం పాడినటువంటి అంటే చాలా వరకు మనం ఒక సందేశంలో ఇలా ఒక సంభాషణ మధ్య జరుగుతూ ఉంటుందని ఏంటంటే చాలామంది క్రైస్తవులు అబద్ధాలు ఆడరు అని అంటారు అనమాట. సో ఎందుకు అంటారు అని అంటే అబద్ధాలు ఆడరు కానీ పాడతారు అని ఒక ఇది ఉందన్నమాట. అయితే అంటే ఎందుకు అని అంటే మనం కొన్ని పాటల్లో మనం చేయలేనివి మనం ఉంటాయి కానీ బట్ పాట మాత్రం పాడతాం. అంటే అనుక్షణము నిన్నే, ఈరోజు మనం పాడినటువంటి పాటలు కూడా నిన్నే కొలుతున్నాం. కానీ ఎక్కడ మనం కొలిచేది అని అంటే అది మన వ్యక్తిగతం. సో అది మనం ప్రశ్న వేసుకునేటువంటి అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశం ఏంటి అని అంటే మనకు మనంగా ఒక ప్రశ్న మనకు ఉండాలి. సో అది మరొకసారి ఎందుకు అని అంటే ఈ కీర్తన నిజంగా అంటే 117వ కీర్తన 118వ కీర్తన ఇది చాలా ప్రాముఖ్యము అయినటువంటిదిగా ఎందుకు మనం చూడగలుగుతామనంటే ఉన్నటువంటి చాప్టర్స్ అన్నిటిలో కూడా ఈ వర్స్ 117 చాప్టర్ చాలా షార్టెస్ట్ చాప్టరు. తర్వాత బైబిల్ని అన్నిటినీ మనం చాప్టర్స్గా డివైడ్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ ద చాప్టర్గా ఇది మనకి హిస్టారికల్గా బిబ్లికల్గా మనం చూడొచ్చు. అయితే ఇందులో ఆయన 117వ కీర్తన యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. అయితే ఇది మనం ఆలయంలోకి వచ్చే ముందే మనం ఎన్నోసార్లు చూసాం, ఆలయంకి రాకముందే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆలయంలో మనం ఆరాధనకు యోగ్యతగా మనల్ని మనం సిద్ధపరచుకుని ఆయన ఆరాధించే వారంగా మనం ఉండాలని ఆయన కోరిక. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు నా సన్నిధానంలో కనబడాలి అని ఆయన కోరుకునేటువంటిది ప్రధానంగా. అయితే ఆయన కృప హెచ్చుగా ఉన్నది అని అంటే ఎంతవరకు మనం దీన్ని మన యొక్క జీవితంలో తీసుకోవాలి అని అంటే అనేక మంది అనేక ప్రయాణాలు అనేక సార్లు చేసినటువంటి క్రమం ఉన్నప్పటికీ ఆయన మన జీవితంలో మనం సజీవులుగా ఉన్నాము అని అంటే అదే నిజమైనటువంటి ఆయన యొక్క కృప మన పట్ల ఎంత హెచ్చుగా ఉన్నది అన్నది చెప్పడానికి అది ఏ విధమైనటువంటి మరి పోకుండా ఉంటుంది. సో కాబట్టి మనం అంటే ఇంత కష్టపడ్డాం, ఇంత చేస్తున్నాం, కానీ మన పట్ల మన యొక్క యజమానులు లేకపోతే మన సీనియర్స్ లేకపోతే మన లీడ్స్ నాకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అని అనుకుంటాం. అయితే కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు దేవుడు ఆపేటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని మనుషులు ఆపేటువంటి కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక మన బ్రదర్ విన్సెంట్ అనేది ఏంటి అని అంటే ఇస్తారు కానీ దాంతోపాటు మెల్లిగా క్రమంగా దేవునికి దూరం అయ్యేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అయితే అదే మరి ప్రధానంగా మనం జీవితంలో ఎదుగుదలతో పాటు దేవునికి దగ్గరగా ఉన్నామా? అందుకనే దేవుడు చూసేటువంటిది ప్రాముఖ్యంగా మనం ఇచ్చేటువంటి కానుకలతో సైతము దేవుడు హృదయమును ఎరిగేటువంటి వాడిగా ఉన్నారు. ఎందుకు అని అంటే కొద్ది మొత్తంలో మనం ఇవ్వగలుగుతాం కానీ ధనము అధికముగా మన చేతితో వేసే వారంగా, ఎందుకంటే 10% అన్నది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞగా మనకి దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో మనం చెల్లించేదిగా మనం ఉంటుంది. అయితే 100 రూపాయలకి 1,00,000 రూపాయలకి లేదా 3 లక్షలకి మనం ఎంత వ్యత్యాసం చూస్తామో అది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అయితే మన జీవితంలో మరి ఆయన కృప హెచ్చుగా ఉన్నది కానీ మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనకు ప్రశ్నగా మనం మార్చుకోవాలి. అయితే ఇక్కడ 118వ కీర్తనలో కనుక మనం వెళ్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరూ. అయితే నిజంగా ఇందాక అన్న మన కొన్నేళ్ళన్న అంటూ ఉన్నారనమాట. మొన్నటి వారం అంతకు ముందు వారం ఒక బ్రదర్ వచ్చారు.
అయితే ఆ రోజు ఆ డ్యూటీలో ఆయన ఉండాలట. కానీ ఆయన సంఘానికి రావడం లేకపోతే చర్చికి వెళ్ళడం ఈ మిస్ రీప్లేస్మెంట్ అవ్వడంలో మొన్న మీరందరూ చూసుంటారు. ఒక వాటర్ ప్లాంట్లో ఒక తమిళియన్, సో ఈ ప్లేస్లో ఆయన ఉండాలి. అయితే బాధాకరం ఏదైనప్పటికీ కానీ అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని దేవుడు తప్పించేటువంటి ఈ క్రమాన్ని మనం చూస్తే మన పట్ల ఆయన యొక్క మరి దయాళుడు అని మనకు కృతజ్ఞతలు మనం చెప్పేవారంగా మనం ఉండాలి. సో అనేక రకాలుగా యాక్సిడెంట్ జోన్స్ లేకపోతే అనేక విషయాల్లో మరి దేవుడు ఎంతగానో కాపుదల మనకి ఇస్తూ ఉంటాడు. అయితే దేవుడు మరి ఆయన వ్యక్తిత్వాన్ని మరి ఋషులకు కూడా మరి వెల్లడిపరిచినటువంటి గ్రంథాలు, మరి ఆయనను వెతికినటువంటి ఉపనిషత్తులు కానీ, తర్వాత ఋగ్వేదం కానీ, సామవేదం, ఇలాగ వేదాల్లో కూడా ఆయన యొక్క పోలిక ఇలా ఉంటుంది అని వారు గుర్తించగలిగారు. కాబట్టి ఎవరు కూడా వాటి కోసం మాట్లాడే పరిస్థితులు లేవు. అయితే మూలాలను మర్చిపోయినటువంటి మరి అనేక గ్రంథాలు ఈరోజు వెలుగులోకి రాకుండా ఉన్నాయి. అయితే అందులో ఒకటి ఏంటంటే ఋగ్వేదం 10:121లో దేవునికి సరిగ్గా పోలిక ఉండేటువంటిది ఒకటి. కొలసీ పత్రిక 1:16 దయచేసి చదువుతారా? కొలసీ పత్రిక 1:16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. అయితే మనం ఆదికాండంలో చూసినా, ఈ కొలసీలో చూసినా, కొలసీ పత్రికలో చూసినా దేవుణ్ణి ఉనికి మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. అయితే ఇవే కొన్ని అంశాలుగా సోర్స్ ఆఫ్ లైఫ్, జీవమునకు ఆధారము అనేది ఈ ఋగ్వేదంలో చెప్తుంది. అయితే ఇదే మాట మళ్ళీ కనెక్ట్ టు సాక్రిఫైస్ అని అంటే ఇది యజ్ఞానికి ఒక అనుసంధమైనటువంటిదిగా మనం చూస్తాం. ఈ మనం రిజరక్షన్ అనేది మనం ఏదైతే చూస్తామో అదే ప్రజాపతి అని అక్కడ వాడినటువంటి సందర్భం. అయితే ఇలాగ మనం అనేక విషయాల్లో మనం యోహాను 1:3 ఆయన యందు లేక ఏదియు కలగలేదు. అయితే అదే యోహాను పత్రిక 10:10లో జీవము కలుగుటకై వచ్చి తిని అని యేసు మరి సృష్టికర్తగా, జీవానికి మూలంగా, తర్వాత మన యొక్క వ్యక్తిగత దేవునిగా, మనం మనుషులుగా మన యొక్క మధ్య వచ్చి ఉన్నాడు. అయితే చివరిగా ఒక మాట ఏంటి అంటే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అయితే మనము అనేక సార్లు అనేక చోట్ల మనం వ్యక్తిగత విషయాల్లో కూడా మరి వేరే ఒకరిని మనం తీసుకుని వచ్చి మధ్యలో పెడుతూ ఉంటాం. అయితే అది దేవునికి కొన్ని సందర్భాల్లో మనం వేరుగా ఉంచాల్సినటువంటి, అయితే మరి ముఖ్యంగా మన వ్యక్తిగత సమస్యలు ఏదున్నప్పటికీ దేవునితోనే మనం ఎన్కౌంటర్గా, అంటే దేవునితో సైతము, అంటే ఒక స్నేహితుడిగా దేవుడు మనల్ని ఎదురు చూసేటువంటి వ్యక్తి. అంటే ప్రార్థనల సమయంలో మరి నాకు చెప్తే మరి అది నేను తీరుస్తాను కదా. అనేక సందర్భాల్లో మరి వ్యక్తులు మనం హెల్ప్ చేస్తామని చూస్తూ ఉంటారు. కానీ అది కొన్ని సందర్భాల్లో మనం ఇవ్వలేనటువంటి పరిస్థితి, అది వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పటికీ అడిగినటువంటి ఎగ్జాంపుల్ ఒక విషయంలో ఈఎంఐ పే చేసుకుంటూ నేను ఇది పలానాది కొనుక్కుంటాను అని అన్నప్పుడు ఒక వ్యక్తికి, అయితే ఈ వ్యక్తి అలాగా సుమారు ఒక 5-6 నెలలు డిలే చేశారు. అయితే ఒకానొక సందర్భంలో 6 నెలలు అయిపోయింది ఈ మాట చెప్పి. అయితే ఇప్పటికీ ఆయన ఆ ఒక ఇన్స్ట్రుమెంట్ కొనలేదు. అయితే 6 నెలల తర్వాత
ఈయన డైరెక్ట్గా కావాల్సినటువంటి ద్రవ్యాన్ని ఆయనకి పంపించారు. అయితే ఆయన షాకింగ్తో ఇక్కడికి ఫోన్ చేసి, సో ఈ కొన్ని సందర్భాల్లో ఎందుకు అని అంటే ఆ వ్యక్తి ఉద్యోగం మాని దేవుని యొక్క సేవకు మరి కొనసాగింపు అయితే దేవుడు నడిపిస్తాడు అని. అయితే ఇది ఈఎంఐ ప్రతి నెల కట్టుకోవాలని ఎటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఈ ద్రవ్యము అక్కడ ఉపయోగపడింది. అయితే ఒక రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదు. అయితే దేవుని యొక్క కృప నిరంతరము ఎలా ఉంటుంది, ఎవరి రీతిలో ఉంటుంది, ఎవరి రీతి నుంచి అన్నా ఆయన సహాయకుడుగా మనకు వ్యక్తిగతంగా, అదే చివరిగా అంటే మనకును దేవునికిని మధ్య వ్యక్తిగా అంటే పాపము నుండి శాపము నుండి విడిపించి మరి మనకు చివరి వరకు అంత్యకాలంలో చివరి వరకు మనం పాపము నుంచి మరి హెచ్చరికతోనూ మరి వాక్యముతోనూ పరిశుద్ధిగా చేస్తూ ఆయన యందు నిలబెట్టడానికి మధ్య వ్యక్తిగా ఆయన మనల్ని సంఘములో కనబడిగా మరి సహవాసములను ఉంచి ఉన్నాడు. అయితే మనం ఆ రీతిలో అందుకోసమే ఇక్కడ 118 జస్ట్ ఒక చిన్న కంటిన్యూషన్ 118వ కీర్తన 3లో ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. అహరోను వంశస్థులు అని అంటే ఆయన కొన్ని జాబితాలు ఇచ్చి ఉన్నారు. ఎలాగా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మరి సంఘములోను మరి ఆయన యొక్క పరిచర్యలను నడిపించే వారందరూ కూడా అహరోను కుమారులుగా మరి ఆయన ప్రస్తావన చేస్తున్నారు. అయితే మనం ఏ రీతిలో ఉన్నాం అన్నది మనం మరొకసారి ఆయన్ను మరి కొనియాడులో మనం ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా కాసేపు మనము మన దేశం కొరకు మనము ఇక్కడ నివసిస్తున్న ఈ యొక్క కువైట్ దేశం